ఒక ఇంటి వంటగదిలో చిత్రం ప్రారంభమవుతుంది. కూరగాయలను తరుగుతున్న కత్తిపై మరియు మనమక్కడ ఒక 7-8 వయసు చిన్న పాప తన ఆడుకునే భూతద్దం నుంచి వంటగదిలో కూరగాయలను ఎవరు కోస్తున్నారో చూస్తూ ఉంటుంది. అక్కడ కూరగాయలు కోస్తున్న ఆమె తండ్రిని మనం చూస్తాము. అతను తలెత్తి పైకి చూసి తన కూతురితో చిరునవ్వుతో ఇలా అంటారు, ఈరోజు వంట నాన్న చేస్తారు. కూతురు చిరునవ్వు నవ్వుతుంది. వారు ఒకరికొకరు హైఫైవ్ ఇచ్చుకుంటారు. గ్యాస్ పైన కూర ఉడుకుతూ ఉంటుంది. భర్త ఉప్పు డబ్బా కోసం వెతుకుతూ ఉంటారు. ఉప్పు. అప్పుడే కొత్తగా డెలివరీ అయిన కిరాణా సామాను సర్దుతున్న అతని భార్య అతని ముందు ఆశీర్వాద్ అయోడైజ్డ్ ఉప్పు కొత్త ప్యాక్ను ఉంచుతుంది. భర్త ఆశీర్వాద్ ఉప్పు చూసి కొంచెం ఆశ్చర్యపోతారు. మార్చేశావా? భార్య నవ్వుతూ ఇలా అంటుంది, కొత్త కుక్ కోసం కొత్త ఉప్పు. భర్త ప్యాక్ను శ్రద్ధగా చూస్తారు. ఎందుకు? భార్య ప్యాక్ను చూపిస్తూ ఇలా అంటుంది, ఒక కారణం ఉంటే కదా చెప్తాను. ఆమె కొనసాగిస్తుంది, ఆశీర్వాద్ ఉప్పుకైతే 4 కారణాలున్నాయి. భార్య ప్యాక్ను చూపిస్తుంది మరియు సూచనలతో కూడిన జెస్చర్స్తో ప్రయోజనాలను వివరిస్తుంది. ఆమె భర్త ప్రయోజనాలను లెక్కిస్తూ ఉంటారు. క్లీన్. ఆ పాప తక్షణమే తన భూతద్దాన్ని ఉప్పు ప్యాక్ పైకి తిప్పుతుంది. ఉప్పు సూపర్ క్లీన్గా ఉంటుంది. ఫ్రీ ఫ్లోయింగ్. ప్యాక్లోకి తన వేళ్లను జొప్పిస్తుంది. కొంత ఉప్పును బయటకు తీస్తుంది మరియు అది ఫ్రీ ఫ్లో అని తెలిసేందుకు కిందకు జారవిడుస్తుంది. సన్ డ్రైడ్. ఓపెన్ విండోకు బయటవైపుకు పాయింట్ చేస్తుంది. అయోడీన్ కలిగుంటుంది. ఆమె తన కుమార్తె తలపై సరదాగా తడుతూ, మెదడుకు మంచిది. సూపర్లో ఆమె మాటలు అండర్లైన్లో కనిపిస్తాయి. ఆమె సన్ డ్రైడ్ అని చెప్పినప్పుడు 3 వారాల సోలార్ ఎవాపరేటెడ్ కనిపిస్తుంది మరియు ఆమె లెక్కపెడుతున్నప్పుడు తండ్రి కుమార్తెలు వారి వేళ్లతో లెక్కపెడుతూ ఉంటారు. భర్త మరియు కూతురు నవ్వుతూ తల ఊపుతారు. భర్త కూరలో ఆశీర్వాద్ ఉప్పు వేస్తారు. పూర్తి కుటుంబం, భర్త, భార్య మరియు కుమార్తె డైనింగ్ టేబుల్ వద్ద లంచ్ చేస్తూ ఉంటారు. అతని కూతురు, భార్య ఆహారాన్ని రుచి చూస్తారు. భర్త వారేం చెప్తారో ఆతృతతో చూస్తూ ఉంటారు మరియు రుచిని ఆమోదిస్తున్నట్లు ఎటువంటి భావాన్ని చూపించరు. కూతురంటుంది, అమ్మకన్నా యమ్మీ. భర్త కృతజ్ఞతతో తల వంచి నమస్కరిస్తారు. తన భార్య ఇచ్చిన సహకారాన్ని ప్రకటిస్తారు. అంతా ఈమె ఆశీర్వాదం. ఆశీర్వాద్ ఉప్పు. కాలంతో పాటు మార్పు.